నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. తెలుగుదేశం అధినాయకత్వం ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది. నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలు ఇతర నేతలకు మధ్య సఖ్యత కుదర్చడంపై దృష్టి పెట్టింది. పలు నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై నివేదికలు తెప్పించుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడుతున్న వారిపైన టీడీపీ సోషల్ మీడియా టీం కన్నేసింది. అటువంటి వారిని కేంద్ర కార్యాలయానికి పిలిపించి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్లాస్ తీసుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశం హెడ్ ఆఫీస్ లో జరుగుతున్న పంచాయతీలను పరిశీలిస్తే టీడీపీ అధినాయకత్వం క్షేత్రస్థాయి నుంచి తెప్పిస్తున్న సమాచారం పక్కాగా ఉందని అర్థమవుతుంది. రాబోయే రోజుల్లోనూ సయోధ్య కార్యక్రమాలను కొనసాగించి నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని నిర్ణయించింది. టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు మొనార్కుల్లా మారిపోయారని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. అన్ని చోట్ల అత్యుత్సాహం, అదే పనిగా వారిదే పెత్తనం అన్నట్లుగా ఊగిపోతున్నారని పార్టీ గుర్తించింది. తమ గెలుపునకు సహకరించిన అందరినీ పక్కన పెట్టి సొంతంగా విజయం సాధించామన్న బిల్డప్ సైతం ఇస్తున్నారని పార్టీ అంతర్గత విచారణలో కొందరి వైఖరి తేలిందట. నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని మరికొందరు పార్టీ లైన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అసంతృప్తి అలకలతో ఇంకొందరు నేతలు అధినాయకత్వ ఆదేశాలనే ధిక్కరించి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారితో పార్టీకి నష్టమని భావిస్తున్న అధిష్టానం వంతుల వారీగా ఒక్కోసారి కొందరిని మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఏ పద్ధతిలో చెప్పాలో అదే విధంగా చెప్తుంది. కొందరికి మాత్రం నచ్చ చెప్పి పంపిస్తే మరికొందరికి మాత్రం గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారట. నిఘా వర్గాలు పార్టీ శ్రేణులతో పాటు కన్సల్టెన్సీ ద్వారా సమాచారం తెప్పించుకున్న పార్టీ అధినాయకత్వం ఎక్స్ట్రాలు చేసే వారిని సరిదిద్దే ప్రయత్నంలో ఉందని పార్టీ సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తున్న నేతలను కట్టడి చేసే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఇప్పటికే తేరుకోకపోతే కీలకమైన నేతలు వైసీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారన్న సమాచారంతో నియంత్రణ చర్యలు చేపట్టిందట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా తీర్చిదిద్దాలని భావిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కాస్త అతి చేస్తున్నట్టు పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కె ఈరన్న కుటుంబాన్ని ఎంఎస్ రాజు పట్టించుకోవడం లేదని గుర్తించారు. గత ఎన్నికల్లో ముందుగా ఈరన్న కుమారుడు సునీల్ కు పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ కుల సమీకరణాల్లో భాగంగా సునీల్ ను మార్చి ఎంఎస్ రాజుకు సీట్ ఇవ్వడంతో ఈరన్న ఫ్యామిలీ సైలెంట్ అయ్యి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసింది. కానీ శాసనసభ్యుడిగా ఎన్నికైన ఎంఎస్ రాజు పార్టీ నేతలు ముఖ్యంగా సునీల్ తో పాటు అనుచరులను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే గత ఎన్నికల్లో ఈరన్న వర్గం తన కోసం పని చేయలేదన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట. కానీ తాము మద్దతు ఇస్తేనే రాజు గెలిచారన్నది ఈరన్న వర్గం వాదన. దీంతో పార్టీలో ఎవరు తమ సేవలను గుర్తించి పట్టించుకోనప్పుడు తెలుగుదేశంలో ఉండటం ఎందుకని పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారని అధినాయకత్వానికి సమాచారం అందింది. దీంతో 2 రోజుల క్రితం మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నతో పాటు సునీల్ ను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి అసంతృప్తి కారణాలను పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యవహార శైలి ప్రస్తావనకు వచ్చింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని సరిదిద్దుతామని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంఎస్ రాజు ఈరన్న వర్గీయులు తమకు పని చేయలేదని ఫోన్ లో చెప్పి అమరావతికి వచ్చి కలిసి అన్ని విషయాలను మాట్లాడతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా దృష్టికి తెచ్చారు. మరోవైపు తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ నేతలు సోషల్ మీడియాకు ఎక్కుతూ రచ్చరచ్చ చేస్తున్న విషయంపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయింది. తెలుగుదేశం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ నేతలను పిలిపించి పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని తప్పుపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కోసం కొవ్వూరులో అగ్రవర్ణాల నేతల మద్దతుతోనే టీడీపీ గెలుపు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవుల్లో అలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తేనే బాగుంటుందని సూచించారు. దీంతో ఈ ప్రతిపాదన పార్టీ నేతలకు నచ్చడంతో పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఇక అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ తిరుపతి జిల్లా సత్యవేడులో పార్టీ బాధ్యతలు చూస్తున్న శంకర్ రెడ్డిని పిలిపించి ఈ 2 చోట్ల కొందరు పార్టీ నేతలు చేస్తున్న వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. రాబోయే రోజుల్లో మరికొందరు నేతలను మంగళగిరిలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి పిలిపించి పార్టీ ప్రతిష్టకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని నిర్ణయించింది. మరోవైపు పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించడంపై పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పార్టీ నాయకత్వం గుర్తించింది. అలాంటి వారంతా పార్టీ సానుభూతి పరులే కావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారికి ఫోన్ చేసి వర్మను పిలిపించి మాట్లాడి న్యాయం చేస్తామని సర్ది చెబుతుంది. ఇక పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలను పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న చిన్న విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టారు. పార్టీ లైన్ దాటితే మాత్రం వేటు వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వారంలో మరికొన్ని నియోజకవర్గాల వారిని పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు అధికార కార్యక్రమాల్లో ఎంత బిజీ
బిజీగా ఉన్న పార్టీ పైన ఓ కన్నేసి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కూటమికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.